देर में लगेगा। थोड़ी देर में लगेगा। थोड़ी देर में लगेगा। ओके 7000 फीट నుంచి ఫ్లై అవుతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు గర్ల్ బాస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఇంకో అడ్వెంచర్ చేయబోతున్నాను. ఇప్పటివరకు నేను షిమ్లాలో చాలా అడ్వెంచర్స్ చేశా. ఇప్పటివరకు మీరు వీడియోస్ చూసే ఉంటారు అన్నీను. సో ఇది కూడా ఒక అడ్వెంచర్ చేయబోతున్నాను ఫైనలీ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. బిఫోర్ గెటింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇప్పుడు మేము వెళ్ళబోయే వెహికల్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మచ్ ఫస్ట్ టైం చేస్తున్నా. ఆ వెహికల్ తీసుకుని అయితే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అప్ ఎక్కినట్టున్నాం. సో ఈ సైడ్స్ ఉన్నవన్నీ యాపిల్ ట్రీస్ అంట. ఇప్పుడు వింటర్ సీజన్ వలన యాపిల్ ట్రీస్ అన్నీ ఎండిపోయి ఉన్నాయి. మేబీ సమ్మర్లో ఆర్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఫుల్ ట్రీస్ ఉన్నాయి. అసలు ఒక్కటి కూడా ఫుల్ యాపిల్ ట్రీస్తో చూస్తే ఈ ఏరియా ఇంకా సూపర్బ్ ఉంటుంది అనమాట. రైడ్ అయితే అవసరం ఉంది ప్రస్తుతానికి. పైలట్ आपका नाम क्या है? साहिल. साहिल के साथ मैं पैराग्लाइडिंग करूंगी. ये रेडी हो देर में लगेगा. थोड़ी देर में लगेगा. थोड़ी देर में लगेगा. ओके डर नहीं, मतलब फर्स्ट टाइम एक्सीडेंट में कैसे होगी ऐसा अच्छा लगेगा. मजे कर ले. आप कितने साल से वो इधर वर्क किया है? 5-6 साल हो गए हैं. 5-6 साल. ఓకే ఓకే. ఒక 5-6 ఇయర్స్ నుంచి అతను వర్క్ చేస్తున్నాడంట. సుహేల్ రైట్? సాహిల్. సాహిల్ గెట్ రెడీ ఫర్ ద పారాగ్లైడింగ్. ठीक है. హౌ ఆర్ యు ఫీలింగ్? ఎక్సైటెడ్. ఇంకా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎలా అనిపిస్తుంది? భయం ఎక్సైట్మెంట్ రెండు కలిపి ఇంకా ఎంజాయ్ చేస్తావు అయితే ఫుల్. మా ఫ్రెండ్స్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా రైడ్ కోసం వెయిటింగ్. ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నాను నేను. ఈ పారాషూట్ పర్ఫెక్ట్ షాట్ కోసం ఒక 10 వీడియోస్ అయితే చేసుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ అడ్డొచ్చేస్తున్నారు. పూరా కిतना ఫీట్ है भैया? 7000 ఫీట్ నుంచి ఫ్లై అవుతున్నాం. ఆఫ్టర్ వెయిటింగ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ నా టర్న్ అయితే వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎలా కూర్చోవాలి, ఎలా సపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అన్నది. అండ్ కెమెరా కూడా సెట్ చేసేస్తున్నారు అంట. మా సహెల్ పై రెడీ అయిపోయాడు రైడ్ కోసం. సో ఎక్సైటెడ్. మనాలి వెళ్ళాము. మెయిన్గా స్నో కోసం వెళ్ళాం. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. బట్ రైడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేమందరం. సో స్నోఫాల్ ఒక్కటి లేదు అని చెప్పేసి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ క్లైమేట్ అండ్ టెంపరేచర్ మటుకు అలా ఆ లెవెల్లోనే ఉంది, మైనస్ లెవెల్లోనే. ఈ సపోర్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు తన బ్యాగ్ తంది, నా బ్యాగ్ నాదే. జస్ట్ ఏదో సీట్లో కూర్చున్నట్టు ఉందన్నమాట. నాకు కొంచెం కూడా ఎందుకో అంత పైకి వెళ్ళినా కూడా అంత భయం అనిపించలేదు. ఫీల్ అయితే చాలా బాగుంది. కింద పైనుంచి కిందకి చూడడం, ఆ ట్రీస్, హౌస్ అండ్ హైవే మొత్తం అంతా చాలా బాగుంది. మీ వ్యూస్ అయితే క్లియర్గా ఉంటాయి వీడియోలో. చూసి ఎంజాయ్ చేయండి. నది పారుతుంది. గ్లేషియర్ కింద గ్లేషియర్ ఉన్నాయి. చిన్న ఇళ్ళు ఉన్నాయి. మనం ఎప్పుడు ఫ్లైట్లోంచి చూస్తాం కింద నుంచి, పైనుంచి.
ఇతను వచ్చి ఆల్మోస్ట్ 5 yearsగా చేస్తున్నాడంట. వాళ్ళు ఎంత సింపుల్ అండ్ ఈజీగా పారాగ్లైడ్ చేస్తున్నారంటే చాలా చాలా వండర్ అనిపించింది. డైలీ చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆల్మోస్ట్. బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంది. డైరెక్షన్స్ అన్నీ తిప్పుతున్నాడు అనమాట. ఇంకా వ్యూస్ అన్నీ క్లియర్గా కనిపించడం కోసం. లైట్ స్నోఫాల్ ఆర్ స్నో మౌంటైన్స్ ఉన్న రైడ్ ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ యాక్చువల్లీ ముందు మేము కజార్ వెళ్ళాం అనమాట. అక్కడైతే స్నో మౌంటైన్స్ ఉన్నాయి. బట్ పారాగ్లైడింగ్ కూడా చాలామంది చేయడం చూసాం, కానీ ఎక్కడ లొకేషన్ అన్నది మాకు తెలియలే. యాక్చువల్లీ మనాలిలోనే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇక్కడ వచ్చాం అనమాట. అక్కడ కూడా మేము పారాగ్లైడ్ చేసి ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కింద ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి చాలా. గోదావరిలా కూడా చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసుకున్నా కొంచెం సేపు రైడ్ ఇంకా ఉంచు అని చెప్పేసి. బట్ అది పైనుంచి కిందకి వస్తుందంట, అది నార్మల్గా ప్లేన్లో వెళ్ళడం అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాను. పక్కనే హైవే, యాపిల్ ట్రీస్, స్కై, మౌంటైన్స్, సన్ రైజ్, ఎవ్రీథింగ్. సో కింద ఫుల్ యాపిల్ ట్రీస్ ఉన్నాయి. యాక్చువల్లీ యాపిల్ ట్రీస్ అన్ని వింటర్ వల్ల రాలిపోయినాయి. సో లేటర్ విల్ కమ్. కहाँ से लेग्स? हाँ लेग्स अप करनी, ठीक है आप ఓకే. నా రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయ్యా. చాలా ఫాస్ట్గా ఫినిష్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఒక 10 minutes 10 to 12 minutes ఉన్నట్టున్నాం. yes finally finished, we did it. okay, say bye సాయిల్ బైకో bye bye. ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఫైనలీ పారాగ్లైడింగ్ ఫినిష్ అయిపోయింది. సూపర్ సూపర్ ఉంది. ఎగ్జైట్ అయ్యా చాలా. సాంగ్స్ కూడా పాడాను మధ్యలో. ఫైనలీ మా అడ్వెంచర్ ఇస్ ఫినిష్డ్ ఇన్ మనాలి. హుర్రే! మీకు కనుక నా వీడియోస్ అండ్ ఈ రైడ్ నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గర్ల్ బస్ లైఫ్ స్టైల్. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ more interesting videos for you all. Bye. See you again.